మంచినీటి ట్యాంకర్ల సంఖ్య మరింత పెంచాలని కోరుతూ రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వైసీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ ను వైఎస్ఆర్ పార్టీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మధ్య అప్పారావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలిసి మార్గాని భరత్ రామ్ గారి సూచనల మేరకు మంచినీటి సరఫరా సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ కి మధ్య అప్పారావు వివరిస్తూ, నగరంలో ఉన్న 50 వార్డులకి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, అనగా విద్యుత్ వల్ల గాని, గోదావరి వరదల వల్ల గాని, నీటి పైపు పగిలినప్పుడు గాని సమస్య తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి మరికొన్ని వ్యాన్లను అద్దెకు తీసుకోవడం గాని లేదా కార్పొరేషన్ కొత్తవి కొనడం గాని చేసి సమస్య తీర్చవలసిందిగా కోరారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ తప్పనిసరిగా ఈ సమస్యని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటం రజనీకాంత్, నల్లా రామాంజనేయులు, నందం స్వామి, రొక్కం త్రినాథ్, సేకిన మునీశ్వరరావు, రేగుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాజమండ్రి మంచినీటి ట్యాంకుల సరఫరాపై మార్గాని భరతరామ్ గారు మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ గారి యొక్క సలహాల సూచనలతో ఇవాళ రాజమండ్రి మున్సిపల్ కమిషన్ గౌరవ కలిగింది. మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మధ్యాపురం నేను, అలాగే మా సహచరులు అందరూ కూడా మన నల్ల రామాంజనేయులు గారు, మన నందం స్వామి గారు, సేపు మునేశ్వరరావు, అలాగే మన కాడ రజనీకాంత్ గారు, రొక్కం త్రినాథ్ గారు, కట్ట వెంకటేష్ గారు, మన సత్యనారాయణ గారు, రేగల్ల బాల గంగాధర్ నాని గారు అందరూ కలిసాం. కమిషనర్ వివరిస్తూ, రాజమండ్రి నగరంలో 50 డివిజన్లు కలవు. అయితే 50 డివిజన్లకు ఎప్పుడైనా నీటి సమస్య తలెత్తినప్పుడు, అంటే ఏదైనా కరెంటు ఎక్కువసేపు పోయినప్పుడు కానీ, ఏ వాతావరణం మార్పు వచ్చి తుఫాను కింద మారినప్పుడు కానీ, గోదావరి ఫ్లడ్స్ టైంలో కానీ, ఇంకా వేరే ఏదైనా రోడ్డు మీద పైపులు పగిలినప్పుడు కానీ 5 లేదా 10 వార్డులు నీటి సరఫరా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అయితే రాజమండ్రి నగర కార్పొరేషన్కి కేవలం 5 నీటి ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. అందులో 1-2 ట్యాంకర్లు డైలీ మొక్కలు తోడడం పోతాయి. ఈ కేవలం 3 ట్యాంకర్ల ద్వారానే నగరానికి నీటి సరఫరా ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే ఈ 3 ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. దీనివల్ల చాలా వెనకబడిన ప్రాంతాలు, మన వెనకబడిన వర్గాలను ప్రజల ప్రాంతాలు, అలాగే స్లమ్ ఉన్న ఏరియాలో నీటి సరఫరా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. దానివల్ల కమిషనర్ గారు కలిసి నీటి సరఫరా చేసే వ్యాన్లు కనీసం 15-20 వ్యాన్లు పెంచమని మేము కోరడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఎందుకంటే వేళ కార్పొరేషన్ సంవత్సరానికి 2,200 రూపాయలు కార్పొరేషన్ పన్ను కట్టించుకుంటున్నారు. కానీ నీటి సరఫరా మాత్రం కొన్ని ప్రాంతాల్లో కనీసం 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా కమిషనర్ దృష్టిలో పెట్టాం. గౌరవ కమిషనర్ గారికి వారు త్వరలో చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే రాబోయే పుస్తకాల టైంలో నీటి ఎద్దడి లేకుండా చూడండి అని చెప్పేసి కోరడం జరిగింది. అదే రకంగా ఏదైనా వార్డులు నీటి సరఫరా బంద్ అయినప్పుడు ఆ ప్రజలకు తెలియజేసి నీటి సరఫరా కూడా వేగం వేగం పెంచమని చెప్పి మేము కోరడం జరిగింది. ఇదంతా కూడా రాజమండ్రి ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పి వైఎస్ఆర్